వైసీపీకి గట్టి పట్టున్న జిల్లాగా ప్రకాశం జిల్లా పేరుంది. అలాంటి జిల్లాలో ఇప్పుడు ఫ్యాన్ రెక్కలు సరిగ్గా తిరగడం లేదు అని అంటున్నారు. జిల్లా మొత్తాన్ని నడిపే సమర్థ నాయకత్వం లేదని అంటున్నారు. గతంలో అయితే మాజీ మంత్రి బలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంటి చేతిలో జిల్లాను రాజకీయాలను చక్కబెట్టేవారు. ఆయన వైసీపీని వీడి జనసేనలోకి చేరిపోయారు. దాంతో వైసీపీకి నాయకత్వం కొరత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది అని అంటున్నారు. ప్రకాశం జిల్లాలలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలు అందరినీ ఒకే త్రాటి మీదకు నడిపించే కోఆర్డినేషన్ లేకుండా పోతుంది అన్న చర్చ అయితే సాగుతుంది. జిల్లాలలో చూస్తే కూటమి పటిష్టంగా ఉంది. బలినేని జనసేనలోకి చేరాక ఆ పార్టీ కూడా బలం పుంజుకుంది అని అంటున్నారు. ఇటీవల కాలంలో బలినేనికి పవన్ కళ్యాణ్ అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. దాంతో బలినేని రాజకీయంగా దూకుడు పెంచుతూ ఉన్నారు. అది వైసీపీకి ఇబ్బందికరంగా మారుతుంది అన్న చర్చ కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని వైసీపీ ఇన్ఛార్జీలంతా యాక్టివ్ మూడ్ లో లేరు అని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. సొంతంగా స్థానిక సమస్యల మీద పోరు సరిపడడం లేదు అని అంటున్నారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆందోళన మొక్కుబడిగా నిర్వహించి మమా అనిపిస్తూ ఉన్నారు అని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి ఎందుకో జిల్లా రాజకీయాల మీద అంతగా ఆసక్తిని అయితే చూపించడం లేదని అంటున్నారు. ఇక జిల్లా అధ్యక్షుడిగా జగన్ సన్నిహితుడైన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కొనసాగుతూ ఉన్నారు. అయితే ఆయన ఎక్కువగా తన సొంత నియోజకవర్గం దర్శి ప్రాంతాలకే పరిమితం అవుతున్నారు అన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు చూస్తే అధినేత జగన్ ప్రకాశం జిల్లా మీద ఫోకస్ పెట్టి దిశానిర్దేశం చేయాల్సిందే అని అంటున్నారు. అక్కడ సరైన నాయకత్వాన్ని గుర్తించి ప్రోత్సహించాలని కూడా అంటున్నారు. నియోజకవర్గాల స్థాయిలో బలమైన నేతలు ఉన్నారని అంటున్నారు. అలాగే పార్టీకి మంచి ఓటు బ్యాంక్ కూడా ఉంది. మరి వీటిని దృష్టిలో ఉంచుకొని పార్టీని బలోపేతం చేసే నేతల కోసమే సెర్చ్ చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. లేకపోతే మాత్రం ప్రకాశంలో వైసీపీ వెలుగులు గతకాలం కాంతులు అన్న తీరుగానే ఉంటాయని కూడా అంటున్నారు. ముఖ్యంగా క్యాడర్ అయితే పూర్తిగా అసంతృప్తితో ఉందని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు.